హలో ఫ్రెండ్స్, నేనైతే అరుణాచలంకి వెళ్ళిపోతాను అనమాట. తిరువన్నామలై ట్రైన్ ఎక్కా. జనాలు అయితే లేరు. ఎక్కినప్పుడు తర్వాత ఫుల్ జనాలు వచ్చేసారు పిచ్చ పిచ్చగా. చూడండి, మొత్తం అరుణాచలంలోనే దిగేస్తున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈసారి వీకెండ్స్లో వచ్చినాము, శనివారం రోజు. వీకెండ్స్లో మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. ప్రశాంతంగా దర్శించుకుంటారు, లేదంటే పిచ్చ జనాలు ఉంటారు. మేము వచ్చినప్పుడు అయితే పిచ్చ జనాలు ఉన్నారు, చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. మామూలుగా ఒక సత్రంలా ఉంటుంది, అక్కడ ఉంటాము. ఇప్పుడు ఆ సత్రం కూడా ఖాళీ లేదు, అది ఇది అని అన్న రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. అంత జనాలు ఉన్నారన్నమాట. వీకెండ్స్, హాలిడేస్, పౌర్ణమి రోజులు, స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు శివయ్యది ఉంటే ఆ టైం అవాయిడ్ చేసి వచ్చారంటే మీరు ప్రశాంతంగా రావచ్చు. లేదంటే పిచ్చెక్కిపోతుంది జనాలకి, అంత దగ్గర లేట్ అయిపోతుంది. మాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి 8 అవర్స్ పట్టింది. ఈసారి మాత్రం నేను గిరి ప్రదక్షిణ చాలా నిష్టగా చేయాలని వచ్చాను. పోయినసారి నాకు తప్పు చేయకూడదు అనేసి. పోయినసారి ఏమైందంటే మాట్లాడుకుంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ ఏదో క్యాజువల్గా ఎప్పుడు వస్తుందిరా, ఇంకెంత దూరం రా అన్నట్లు నడిచాను అనమాట. అలా నడవడం వల్ల నాకు సగం దూరంకి వచ్చిన తర్వాతే ఆగిపోయాను. చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మిగిలిన సగం దూరం ఎలా నడుస్తాం రా భగవంతుడా అన్నట్లు అయిపోయింది. కుంటూ లాక్కుంటూ అట్లా నడిచా. పోయినసారి దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా మోక్ష మార్గం గుండా కూడా వెళ్ళలేదు. జస్ట్ గిరి ప్రదర్శనకే నా వల్ల కాలేదు. ఈసారి మాత్రం ఫుల్ నిష్టతో వచ్చానమాట. చాలా ఫస్ట్ శివ కర్పూరం వెలిగించుకొని అక్కడ గిరి ప్రదర్శన స్టార్ట్ చేశా. చాలా స్లోగా, ఎవరితోనూ మాట్లాడుకుంటా, నిదానంగా అడుగులు వేసుకుంటూ ఓం నమ శివాయ, అరుణాచల శివాయ లేసి తలుచుకుంటూ స్లోగా. ఇంకా మోక్ష మార్గం గుండా అయితే నాకు 1.5 అవర్ పట్టింది. అయినా పర్లేదు, నేను ఖచ్చితంగా మోక్ష మార్గం గుండా వెళ్ళాలి అనేసి వెళ్ళాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ మోక్ష మార్గం గుండా వెళ్ళాలి. ప్రతిసారి వెళ్ళనవసరం లేదు, మీరు ఒక్కసారైనా ఆ మోక్ష మార్గం గుండా వెళ్ళండి. ఇలా 1.5 అవర్ అయినా కూడా పర్వాలేదని మోక్ష మార్గం గుండా మొత్తం 8 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి. మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. ఆ దర్శనానికి 4 గంటలు పట్టింది. ఇలాగ ఇన్ని గంటలు నిలబడుకున్నా, ఇన్ని గంటలు నడిచినా ఎటువంటి కాలు నొప్పి లేదు. దానికి గల కారణం ఏమంటే ఫుల్ అరుణాచల శివాని తలుచుకుంటూ చాలా ఆనందంగా వెళ్ళాను అనమాట. మీరు అలా తప్పు చేయకుండా వెళ్ళండి.